అసంతృప్తి కనిపిస్తోంది. గతంలో కన్నా ఇప్పుడు మేము ఓటు శాతాన్ని పెంచుకోబోతున్నాం. కాంగ్రెస్కు గతంలో 35% ఓటు షేర్ వచ్చింది. ఈసారి ఆ 35% ఓటు కాదు, అసలు డిపాజిటే దక్కదన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ కాదు జరిగేది ఉప ఎన్నిక. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అని చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను? ఏంటి మీ ప్రచారం ఎలా ఉండబోతోంది? ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు అందరికి కూడా యాజమాన్యానికి దీపావళి శుభాకాంక్షలు. జూబ్లీ హిల్స్ ఎన్నిక నా ఉద్దేశంలో మేము సునాయాసంగానే గెలిచే అవకాశం ఉందని నా అంచనా. 2-3 కారణాలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్ అది. వాస్తవంగా మీరు ఇందాక చెప్తున్నారు కదా, నాకు ఉన్న అవగాహన ప్రకారము మోర్ దెన్ 80% ఓటర్స్ ఆర్ ద స్లమ్ ఓటర్స్. బస్తీల ఓటర్సే ఎక్కువ. పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి కాన్స్టిట్యున్సీ అది. అది 2009లో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, చాలా మంచి కాన్స్టిట్యున్సీ. జూబ్లీ హిల్స్ అని అంటే ప్రపంచ వ్యాప్తంగా జూబ్లీ పేరున్నది అన్నట్టే గాని ఆ పేరుకు తగ్గట్టుగా అక్కడ అభివృద్ధి కానీ, ఆ పేరుకు తగ్గట్టుగా అక్కడ అది కానీ ఏం లేవు అనేది చాలా స్పష్టం. మేము వచ్చినాం కానీ కాదు, గత 3 సార్లు అక్కడ చనిపోయినటువంటి మిత్రులు గెలిచిండు కదా, అది ఏర్పడ్డప్పటి నుంచి ఆయనే ఉన్నాడు. ఆయన అంటే జూబ్లీ హిల్స్ కొత్తగా ఏర్పడ్డప్పటి నుంచి ఖైరతాబాద్ నుంచి విడిపోయినటువంటిది అది. అది ఏర్పడినప్పటి నుంచి వారే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ పెద్దగా దాంట్లో అంటే 2009 కంటే ముందు తర్వాత చూసుకున్నట్టయితే పెద్ద అభివృద్ధి చెందింది అనేటువంటిది అయితే శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మా అభివృద్ధిని చూసే 3 సార్లు మాకు పట్టం కట్టారు, ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది, 4గోసారి అంటే ఈ ఉప ఎన్నికలో కూడా మాకే పట్టం కట్టబోతున్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు చెప్తున్న మాట. ఏం చెప్తారు? అభివృద్ధి ఏం చేయలేదంటారా బీఆర్ఎస్ హయాంలో కూడా? సార్ ఇప్పుడు 2009, 14 అట్లా ఎలక్షన్స్ చూసుకోవాలి. 2009లో ఆయన గెలిచింది నాకు తెలిసి టీడీపీ నుంచి గెలిచాడు. ఓకే, 2014లో టిఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్ లో ఆయన గెలిచిపోయాడు. దాని తర్వాత 2018 విషయానికి వచ్చినట్టుంటే మా వైపు నుంచి జరిగినటువంటి చిన్న పొరపాటుతోటి ఆయన గెలుపు సాధ్యమైంది. సో ఇవన్నిటిని కూడా మనం బేరీ చేసుకోవాలి. సరే, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కొంత ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కొంత ప్రయత్నం చేస్తారు. బట్ దానికి ఏదైతే ఎంత స్థాయిలో అయితే మీరు అన్నటువంటి జూబ్లీ హిల్స్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు తగ్గట్టు మాత్రము అభివృద్ధి ఆ నియోజకవర్గం ఇవాళకి కూడా నోచుకోలేదు అనేటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్పలేదు. రైట్, మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఏం చేశారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కోసం? అది అందుకే వస్తున్నా నేను. ఇప్పుడు మేము వచ్చి కూడా 2 ఏళ్ళు అంటే డిసెంబర్ వస్తే మేము 2 ఏళ్ళు అయిపోయింది మేము వచ్చి కూడా. దాంట్లో అనుకోకుండా అనూహ్యంగా ఒక రకంగా చెప్పాలంటే అది బ్యాడ్ ఎలక్షన్. ఒక ఎమ్మెల్యే చనిపోయి రావడం అనేది మంచి పరిణామం ఏం కాదు, అది చింతించాల్సినటువంటి పరిణామం. ఆయనకు ఒక టర్మ్ కు ప్రజలు అవకాశం ఇచ్చింది, ఆయన మంచిగా ఉండి ఆయన ఆ టర్మ్ ఎంజాయ్ అంటే ప్రజలకు సేవ చేసి ఉంటే బాగుండేది. సరే, ఇప్పుడు ఆయన అనుకోని దానికి మనం ఎవరం ఆపలేనిది సహజమైనటువంటిది. ఆయన చింతిస్తున్నాను. సో వారి మిస్సెస్ నే ఇప్పుడు నిలబెట్టినారు. సో గతంలో కూడా ఇదంతా ఏంటంటే ఈ సానుభూతి ఓట్లు వస్తాయి అనేటువంటిది ఒక ఆలోచన వాళ్ళు ఉన్నారు. అయితే కదా ఈ ఎలక్షన్ మీరు అన్నట్టుగా అన్ని పార్టీలు ఫ్రెషర్స్ గానే తీసుకున్నాయి మాతో సహా. సో కాబట్టి మేము కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తప్పనిసరి అంటే ఉప ఎన్నిక కంపల్సరీ అని తేలిన తర్వాత మేము మా ఛాయాశక్తుల మాకు సంబంధించినటువంటి మా పార్టీ లీడర్స్ కావచ్చు అండి, మంత్రులను కావచ్చు అక్కడ పెట్టి అక్కడ గత అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అభివృద్ధి పనులు అనుకోండి, సంక్షేమానికి సంబంధించిన అనుకోండి, రకరకాలైనటువంటి పనులు ఈ కాలం అంటే మా తక్కువ కాలంలోనే మేము చాలా ఎక్కువ పనులు చేసాం అక్కడ. దట్ ఈస్ ఎవిడెన్స్. మీరు పోతే ప్రజలలో అది కనిపిస్తుంది. రైట్, డిస్కస్ చేద్దాం వెంకటస్వామి గారు, పూర్తిగా డిస్కస్ చేద్దాం.